టు ఐ న్యూస్. పశ్చిమాసియా రణక్షేత్రం ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు తిరిగింది. ఇన్నాళ్లు ప్రజాస్వామ్యం రక్షణ అంటూ మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన అస్సలు నైజాన్ని బయటపెట్టారు. ఇరాన్ చమురు సంపదను తాము స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఇంధన వ్యవస్థకు గుండెకాయ లాంటి కార్గ్ ఐలాండ్ పై నియంత్రణ సాధించేందుకు అమెరికా సైనిక చర్యకు దిగబోతోందా? దీనికి ప్రతిగా ఇరాన్ ఇస్తున్న హెచ్చరికలేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం క్షిపణుల యుద్ధం మాత్రమే కాదు, ఇది పూర్తి స్థాయి చమురు యుద్ధంగా మారుతుంది. యుద్ధం మొదలై నెల రోజులు గడిచినా శాంతి మాట వినిపించడం లేదు సరికదా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని మార్చారు. ఇరాన్లోని చమురు నిల్వలే తమ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ఆ దేశపు అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రమైన కార్గ్ ఐలాండ్ ను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంటుందని ఆయన బహిరంగంగానే సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే అక్కడ అమెరికా బలగాలు చాలా కాలం పాటు తిష్టవేయాల్సి ఉంటుందని కూడా ట్రంప్ అంగీకరించడం గమనార్హం. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. మా భూభాగంలోకి అమెరికా సైనికులు అడుగుపెడితే వారిని సజీవ దహనం చేస్తామంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ భయంకరమైన హెచ్చరిక జారీ చేశారు. అగ్రరాజ్యం తన కనుసన్నల్లో చమురు వ్యాపారాన్ని ఉంచుకోవాలని చూస్తోందని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లు క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. యుద్ధ భూమిలో పరిస్థితులు చూస్తే ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడుల తర్వాత ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లోని లితానీ నది వరకు చొచ్చుకెళ్లి హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులతో గల్ఫ్ రీజియన్లోని కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలోని కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్లోని బెర్షెబా కెమికల్ ప్లాంట్ పై జరిగిన దాడి వల్ల అక్కడ ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉందని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్ తన నేవీ, ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాన్ని కోల్పోయిందని అమెరికా చెబుతుండడం విశేషం. ఇరాన్ 20 భారీ చమురు నౌకలను గౌరవ సూచికగా అమెరికాకు పంపిందని ట్రంప్ చేసిన ప్రకటన దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ యుద్ధంలో 3 జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా నిరసనకు కారణమవుతోంది. యుద్ధం 2వ నెలలోకి ప్రవేశిస్తున్న వేళ కార్గ్ ఐలాండ్ గనుక అమెరికా వశమైతే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయాలు ఇప్పుడు గూడు కట్టుకున్నాయి. పెద్దన్న దేశం తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుండడం పశ్చిమాసియాను మరింత అగాధంలోకి నెట్టేస్తోంది.